ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి జనవరి నెల 5, 6, 7 తేదీల్లో 1000 కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. కళలు కూడా ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీతాన్ని బట్టి జలచరం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో ఉత్సాహంగా పనిచేస్తే ఫలితాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరం అండి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మాటల్లో సంయమనం పాటించాలి. క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. శ్రీరామ నామస్మరణ శుభప్రదం. ముఖ్యమైన కార్యక్రమాలలో సంపూర్ణ విజయం మీకు దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపిస్తారు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వారం మధ్యలో మీకు మేలు జరుగుతుంది. న్యాయ సంబంధిత విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కూడా మీకైతే కనిపిస్తూ ఉన్నాయి. భూలాభం, గృహ నిర్మాణ యోగాలు సూచితం. స్వర్ణాభరణాల ప్రాప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళిక అవసరం. రుణ సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇబ్బందులు అయితే ఉండవు. శ్రీ విష్ణు సహస్రనామాలు చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడానికి కూడా సందేహం అయితే లేదు. అసలు ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో ఎటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రాశి వారి లైఫ్ అనేది ఈ సమయంలో అయితే చాలా మారిపోతుందండి. ఈ రాశి వారికి జనవరి నెల మీకు సర్దుబాటు మరియు అవగాహన కలిగించే నెలగా ఉంటుంది. ప్రారంభంలో మీ యొక్క దృష్టి రోజువారీ బాధ్యతలు, ఆరోగ్యం పనిపైన ఉంటాయి. మీరు నిరంతరం ఏదో ఒక సమస్యను పరిష్కరించడమో లేదా ఒత్తిడిని నిర్వహించడమో లేదా ఇతరులతో బాధ్యతలు మోయడంలో బిజీగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. జనవరి మధ్య తర్వాత మీ యొక్క దృష్టి స్పష్టంగా సంబంధాలు మరియు భాగస్వామ్యాల వైపుగా మళ్ళుతుంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ముఖ్యమని, పురోగతికి సహకారం ఎంత అవసరమో మీరు గుర్తిస్తారు. 12వ ఇంట్లో గురుడు మిమ్మల్ని భావోద్వేగపరుస్తూ సున్నితంగా మరియు అంతర్ముఖంగా మారుస్తాడు. 9వ ఇంట్లో శని నెమ్మదిగా మీ యొక్క నమ్మకాలను మరియు దీర్ఘకాలిక ఆలోచనలు కూడా సరిదిద్దుతాడు. ఈ నెల మీకు బాధ్యత మరియు భావోద్వేగాల మధ్య సమతుల్యతను నేర్పిస్తుంది. జనవరి ప్రథమార్థంలో పని మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. ఇతరులు వదిలేసినటువంటి పనులను పూర్తి చేయడం, డెడ్లైన్స్ అందుకోవడం లేదా సమస్యలను పరిష్కరించడంలోనే మీ యొక్క సమయం గడుస్తుంది. కొన్నిసార్లు అదనపు బాధ్యతలు మోసినా సరే తగిన గుర్తింపు అనేది లభించకపోవచ్చు. అయినా సరే ఓర్పుగా ఉండండి. ఇది మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. పని ప్రదేశంలో పోటీ లేదా ఒత్తిడి కూడా ఉండవచ్చు, కానీ మీ యొక్క సహనం మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది. జనవరి 14 తర్వాత ఆఫీస్ వాతావరణం మారుతుంది. సహోద్యోగులు, క్లయింట్లతో లేదా భాగస్వాములతో సంబంధాలు కీలకం అవుతాయి. కొంతమంది కొత్త వారితో కలిసి పని చేయాల్సి రావచ్చు లేదా ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి రావచ్చు. జనవరి 16 తర్వాత 7వ ఇంట్లో కుజుడు సంచారం ఇతరులు తమ యొక్క అభిప్రాయాలు గట్టిగా వినిపించవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండి వాదనలకు దిగకుండా ఉంటే మీకు మేలు. అన్నీ కూడా మీరే చేయాలని ప్రయత్నించకండి. నలుగురితో కలిసి పనిచేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది మరియు మంచి ఫలితాలు కూడా వస్తాయి. ఆర్థిక పరంగా జనవరి చాలా జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో కేతు ఉండడం వల్ల పొదుపు లేదా కుటుంబ ఆర్థిక విషయాల పట్ల అనిశ్చిత కలగవచ్చు. ఆరోగ్యం, కుటుంబం లేదా అనుకున్న ఖర్చుల గురించి ఆందోళన చెందవచ్చు.
12వ ఇంట్లో గురువు ఖర్చులను పెంచుతాడు. ముఖ్యంగా ప్రయాణాలు, వైద్య అవసరాలు, దైవ కార్యాలు లేదా దాన ధర్మాల కోసం ధనం ఖర్చు అవుతుంది. డబ్బు బయటకు వెళ్తున్నా సరే అవి చాలా వరకు అవసరమైనటువంటి ఖర్చులే అయి ఉంటాయి. నెల మధ్య తర్వాత స్పష్టత అనేది ఉంటుంది. మీరు ఖర్చులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం కూడా ప్రారంభిస్తారు. అప్పులు ఇవ్వడమో లేదా తీసుకోవడం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులను ఎప్పటికప్పుడు రాసి పెట్టుకోండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి, అలాగే చరరాశి. అనగా వీరి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా కలవారుగా ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి వీరు పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారు అందరినీ గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు గలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెలువరిస్తాయి. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతాయి. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంలోకి తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికము. చిన్నతనం జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలోని ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వీరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటిగానో కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యము కలిగినా కూడా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.